అంటే మొదటనే ముందుగానే మీకు ఇది అవగాహనలోనే ఉండే చేశారు ఎట్లా? నిజంగా చెప్పాలంటే ముందుగా అనుకున్నట్టుగా చేస్తే ఫెయిల్ అయ్యేవాళ్ళం సార్, ఓపెన్గా మాట్లాడుకుంటే. ఓకే. ముందుగా ఒక బడ్జెట్ అనుకున్నప్పుడు, ఒకరిని మంచి వాళ్ళని పెట్టుకొని మిగతా రన్ చేద్దాం అనుకున్నప్పుడు ఫెయిల్ అయ్యేవాళ్ళం అలా చేస్తే. మాకు రన్లో ఓకే అలా కాదనే ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అది ఈ ప్రాజెక్టుకు ఉపయోగపడ్డది. అసలు ముందు చేసినట్టుగా ఒకరోజు ఒక సీన్ చేసాం. 2 జీపులు వాడాం అక్కడ. వాడిన తర్వాత అసలు ఇష్టం లేదు. ప్రొడక్షన్ తీసుకొచ్చి ఆ జీపులు పెట్టారు, కలర్ మార్చారు. కలర్ మార్చినంత మాత్రాన కంపెనీ మారదు. నా డ్రెస్ మీరు వేసుకుని మాత్రం మన మనుషులు మారం. ఆ ఇబ్బంది ఉంది. నా ఇబ్బందిని, ఆ పరిస్థితిని ప్రొడ్యూసర్ గుర్తించాడు. లేదు మీరు కలర్ని మార్చినంత మాత్రాన అది హైట్ మారదు కదా. ఓకే. కాబట్టి ఈ జీపులు కాదు ఆ జీపులు కావాల్సిందే అంటే థ్యాంక్స్ సార్ అని చెప్పారు. దానికి ఆయనకు ఆ రోజు 6 లక్షలు బ్యాండ్. 6 లక్షలు పోయాయి. ఆయన నాకు కోఆపరేట్ చేశారు. ఆయనంతలో ఆయనే మాట్లాడి మార్పిచ్చేశారు. సో ఎప్పుడైతే ఆ సపోర్టు స్టార్ట్ అయిందో అయితే ఒక స్కెడ్యూల్ మీకు అక్కడక్కడ కొంచెం తగ్గింది అనిపిస్తుంది చూసే వాళ్ళకి. ఓకే. అండ్ బిగినింగ్లో చేసిన స్కెడ్యూల్లో అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర 1-2 చోట్ల ఇక్కడ కొంచెం జనం ఎక్కువ ఉంటే బాగుండను, ఇక్కడ ఇంకేది ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏది సినిమాటిక్ పీపుల్ అనిపిస్తుంది, కామన్ ఆడియన్స్ కనిపించదు. ఓకే. తర్వాత మేము ఎప్పుడైతే సెకండ్ స్కెడ్యూల్ నుంచి మేము మార్చుకున్నామో పంత మొత్తం మారిపోయింది. బడ్జెట్ పెరిగిపోయింది, 40 crores వచ్చింది. అదే ఏం నమ్మి మిమ్మల్ని మీ మీద ఆయన అంత ఇన్వెస్ట్ చేశారు? నా మీద ఆయనకు వ్యక్తిత్వంగా మనస్తత్వంగా ముందు నుంచి 100% నమ్మకం ఉంది సార్. మా రిలేషన్ సినిమా కోసం ఏర్పడేది కాదు, వ్యక్తులుగానే మేము ఎప్పటి నుంచో. నాకు ఒక పెద్దన్న లాంటి నారాయణ రెడ్డి గారు, ముందు సినిమాగా కలిసింది కాదు. ఇక నేనే సినిమా వద్దని చెప్పాను. ఓకే. ఆయన 2-3 times సినిమా టాపిక్ తీసుకొస్తే నేను మిమ్మల్ని సినిమాలకు లాగను, మన రిలేషన్ అది కాదు అంటే. ఆయన బీజేపీ నేపథ్యం ఉన్న వ్యక్తి. మా రిలేషన్ బీజేపీకి సంబంధించిన రిలేషన్ కాదు. అప్పటికైనా ఏం లేదా మీకు? నాకు ఏ పార్టీతో, నేను జర్నలిస్ట్ సార్, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మా నాన్న కమ్యూనిస్టు, ఓకే, నేను జర్నలిస్ట్ని. నాకు ఎప్పుడు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రాఘవేంద్రరావు గారితో ఉండడం వల్ల మొత్తం చంద్రబాబు నాయుడు గారి యాడ్స్ 9 years ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ చేశాను. అట్లా ఆ పార్టీతో సంబంధం అంతే. వ్యక్తులుగా అన్ని పార్టీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. అపోజిషన్లో ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు, ఇలా ఉన్నారు తప్ప నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మా నాన్న కమ్యూనిస్టు. మా నాన్న కమ్యూనిస్ట్. ఏంటంటే గూడూరు నారాయణ రెడ్డి గారు బీజేపీ వ్యక్తి కాబట్టి ఇది ఒక పార్టీకి వాళ్ళు తీసిన సినిమాగా ముద్రపడే అవకాశాలు ఉన్నాయి కదా. 100% ఉన్నాయి, అనడానికి లేదు. ఎందుకు అలా ఉన్నాయి సార్ అంటే, ఫస్ట్ ఇప్పుడు ఏదైతే ఓంకారం వినిపించకూడదు, కాషాయం అని ఉన్నారు, ఇది హిందుత్వం. ఆయన ఉన్నది హిందుత్వ పార్టీ, హిందుత్వం ముద్ర ఫస్ట్ జనాలకి. ఇంకోటి ఏంటంటే, మాకు ఏదన్నా ఈవెంట్ జరపడానికి మాకు సినిమా వాళ్ళు ఎవరు రానప్పుడు అతనికి ఉన్న సర్కిల్లోనే పిలుచుకుంటారుగా. ఆ సర్కిల్లోనే బండి సంజయ్ గారు రావడం, ఇంకొకరు రావడం ఏమైపోయిందంటే పార్టీ ఇది అనిపిస్తుంది. దానికి పార్టీ నుంచి ఏ విధమైన సపోర్టు లేదు. మేము పార్టీ సినిమా తీయలేదు. మా పరిచయం అలా అనుకుంటే, మా పరిచయం జరిగినప్పుడు ఆయన కాంగ్రెస్, ఆయన వ్యక్తిగత పరిచయాలతో పిలుచుకున్న వాళ్ళు అంతే. వాళ్ళు ఆ పార్టీ వ్యక్తిగత. మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే, ఆయనకు ఒక దగ్గర డబ్బులు టైట్ అయితే 2 ముస్లిమ్స్ ఆయన ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు దీనికి. అవునా? 2 ముస్లిమ్స్ హెల్ప్ చేశారు. ఇంకా విచిత్రం చెప్తా. ఈరోజు మార్నింగ్ జరిగేది, ఫోన్ వచ్చింది. మా ట్యాబ్లో వ్యాన్ వెళ్తుంది. ట్యాబ్లో వ్యాన్ అంటే మనం ఊరూరా ప్రమోషన్కి వ్యాన్ తిరుగుతుంటుంది కదా, వెళ్తుంది. వరంగల్ బార్డర్లో వ్యాన్ ఆపేశారు. ఆపింది ఎవరు? ఒక పోలీస్ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అతను ముస్లిం. పోనీవని, మీకు పర్మిషన్ లేదు, మీ సినిమా రాదు, అది ఇది అని. పోనీయండి అని రిక్వెస్ట్ చేసేది ఎవరు? మా కుర్రాళ్ళు 2 ముస్లిమ్స్. అర్థమైందా? 2 ముస్లిమే, వీళ్ళు ముస్లిమ్సే. మరి వీడికి బతుకు తెరువు. ఈ పిల్లలకు, మా పిల్లలకు బతుకు, మా ప్రొఫెషన్ అదే, వాళ్ళది. మేము అతను లేదు, మీకు పర్మిషన్ లేదు. అతను కొంచెం వరంగల్ ఏరియా, వరంగల్ దగ్గరలో ఎక్కడ, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇదని తెలియదు. మార్నింగే నాకు మెసేజ్ వచ్చింది. సరే ఇంకో సైడ్కి వెళ్ళండి, అతనితో మనకు కూడా ఎందుకు. అదే ఒక మాట, ఒక ఏరియా, ఆ స్టేషన్ ఎస్ఐ. ఇప్పుడు అతనితో మనం అనుకున్నట్లేదు, అతనికి ఉండాలి అది. ఇది సినిమాలాగా తీయాలి తీసుకుంటారు అనుకోవాలి. ఇంకోటి అతనే రజాకారు కాదు కదా. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసే రజాకారులు ఉండేవాళ్ళు, బట్ వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు.
మంచోళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్తున్నాడు, అతనే సైడ్కి ఉన్నాడు, వీళ్ళకెందుకు అది. సో అలానే ఇది కూడా మీకు అంటే రిలీజ్ అయినప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఒక వర్గం నుంచి మీకు ఏమన్నా అటువంటి విమర్శలు రావటం కానీ అట్లాంటివి వచ్చినాయా? నాకు వచ్చినాయి, బెదిరింపు కాల్స్ వచ్చినాయి, చిన్న చిన్న మెసేజ్లు వచ్చినాయి, రెడ్డి గారికి వచ్చినాయి, ఒక విచిత్రమైన ఫొటోస్ వచ్చినాయి, అది మీకు చెప్పకూడదు ప్రెస్ ముందు. కానీ మాకు ఆ ఫస్ట్ పోస్టర్ అప్పుడు ఒక విచిత్రమైన ఫోటో మాకు పంపించారు. అది ఇక్కడి నుంచి లేదు, అదేదో పాకిస్తాన్ నుంచో ఎక్కడి నుంచో నెంబర్ నుంచి ఉంది, వచ్చినాయి. నేనేమంటాను సార్ అంటే, పద్ధతిగా అర్థం చేసుకునే వాళ్ళు ముస్లిమ్స్ కూడా పద్ధతిగానే ఉంటారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఉంటా, నా ఫ్యామిలీ సగం ఫ్యామిలీ ముస్లిమే. నేను ఇప్పటికీ వెళ్తూనే ఉంటా, వస్తూనే ఉంటా, ఏమీ లేదు. మొన్న పెళ్ళి అయింది, వెళ్ళి వచ్చాం, మా అల్లుడిది, వాడు ముస్లిం. నా అక్క లవ్ మ్యారేజ్, ఓకే, కన్వర్టెడ్ ముస్లిం. ఓకే, నా కోడలు, నా అల్లుళ్ళు అందరూ నాకు రెగ్యులర్ టచ్లో ఉంటారు, మాట్లాడుకుంటాం, మేము అంతా కలిసి ఉంటాం. నా క్లాస్మేట్స్ నిన్న మెసేజ్ పెట్టాడు, ఎలా ఉన్నారు, సినిమా ఎందాక వచ్చింది. కోడంటే మేనకోడలు, నా సొంత మేనకోడలు, అష్రఫున్నీసా బేగం అని సొంత మేనకోడలు. నా అల్లుడు అజరుద్దీన్, మన దగ్గర మన ఫీల్డే ఎడిటర్గా చేస్తారు వాడు. ఓకే. నా అక్క కూడా పేరు మార్చుకుంది, ఖదీజా. మా బావ శంసుద్దీన్. ఓకే. ఇంకో ఇద్దరు అల్లుడు ఉండు, నూరు ఒకతను, చోటు ఒకతను. సో అంతా ఆసియా కోడలు, అంతా మా ఫ్యామిలీయే, ఎక్కడ బయట. నాకు జర్నలిస్ట్ ఫ్రెండ్ ఖాన్ అనేటప్పుడు సాక్షులు చేస్తున్నాడు డెస్క్లో. అసలు ఖాన్ అయితే ఎప్పుడు నేను 25 ఏళ్ల క్రితం జర్నలిస్ట్ చేసిన ఫ్రెండ్ సార్. మధ్యలో నేను ఈ ఫీల్డ్కి వచ్చాను, ఆయన అక్కడే ఉన్నాడు. టీజర్ చూసి మన సతీష్ అని ఎన్టీవీలో జర్నలిస్ట్ ఉంటాడు, ఇంకో ఫ్రెండ్, అతని ద్వారా నెంబర్ తెలుసుకొని నాకు ఫోన్ చేసి, అన్నా సూపర్ తీసినావన్నా, నాకు గర్వంగా ఉంది నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి. ఓకే. కలుస్తామన్నా ఒక్కసారి, నాకు కనీసం ఒకసారి కలిసి కాఫీ తాగుతామని. సో ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను కదా సార్, ఆడికి ఏదో అడవుడు చేయాలనుకున్నాడు, తెలిసి తెలియని బ్రెయిన్ ఉన్నాడు, వాడికి ఏదో మాకు వ్యతిరేకంగా తీశారన్న అనుకునే వాళ్ళు వీళ్ళే తప్ప, అది కూడా అవగాహన లేకనే తప్ప, అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఇచ్చేట్లే సినిమాలాగానే చూస్తున్నారు. అదే అప్పుడు జరిగినటువంటి ఏవైతే వాస్తవాలు ఏవైతే ఉంటాయి, నిజాలు అవే తీశారని అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, ఒక్కటి కూడా ఎవరు వచ్చి డిబేట్లో కూర్చున్నా, 100 మంది డిబేట్లో కూర్చున్నా, ఇది తప్పు అని ప్రూవ్ చేయమని చెప్పండి, ఒప్పు అని నేను 100 సార్లు ప్రూవ్ చేస్తాను. ఓకే. సో మీకు ఇది టెక్నికల్గా కూడా మంచి సపోర్ట్ లభించినట్టు కనిపిస్తుంది నాకు. ఫోటోగ్రఫీ అట్లాగే ఉంది, భీమ్స్ చేసినటువంటి భీమ్సే కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. భీమ్స్ అండి. సో తను కూడా నాకు రమేష్, మా డిఓపి రమేష్, నాకు స్వర్ణకడ్గానికి యాక్చువల్లీ సెంథిల్ రైట్ హ్యాండ్ అండి. ఓకే. సెంథిల్ గారికి రైట్ హ్యాండ్. మాకు బాహుబలి సీఎం మా కాంపౌండ్ ఆర్కా మీడియా కాబట్టి, అప్పుడు నేను స్వర్ణకడ్గం చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద సెట్స్ కదా, కొంచెం లైటింగ్ బాగా చేయగలిగిన ఇతను కావాలి కెమెరామెన్. లైటింగ్ అంత పెద్ద సెట్ అది. ఓకే. BSF 6 అని బిగ్ షూటింగ్. రాజధాని ఫైల్ చేసిన రమేషే కాదు, BSF 6 అని పెద్ద ఫ్లోర్, మన రోబో సెట్ చేసిన ఫ్లోర్లో నేను స్వర్ణకడ్గం సెట్ చేశాను. సో దానికి లైటింగ్ చేసే కెపాసిటీ అతను కావాలని, ఇతను అప్పుడు సెంథిల్ లైట్ ఉన్నప్పుడు అతన్ని స్వర్ణకడ్గానికి ఒక రంగం చెప్పాలంటే డిఓపిగా మేబీ నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. అప్పటిదాకా సెకండ్ కెమెరామెన్గా సెంథిల్ గారితో ఉన్నాను. ఆ తర్వాత అక్కడ నాకు వర్క్ నచ్చి దీనికి నేను అతన్ని పెట్టుకున్నాను. అతనికి నేను అనుకున్నట్టు ఏంటంటే, నేను అతనికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇచ్చాను. ఓకే. అతను లైటింగ్ అయిపోయింది సార్, మీరు రావచ్చు అంటే నేను అతని దగ్గరికి వెళ్ళి షార్ట్ చెప్పడం, పక్క కూర్చోవడం అంతే. ఎందుకంటే నేను అతను ఫ్రీడమ్ ఇవ్వకపోతే అతను తొందరపడి, నేను తొందరపడి అది కిచిడి అయిపోద్ది. అయితే అతనికి టోటల్ ఫ్రీడమ్, అయిపోయింది సార్ షార్ట్ రెడీ అంటేనే అక్కడికి వెళ్ళేవాడిని నేను. సో దానికి తగ్గ అవుట్పుట్ ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే. సేమ్ భీమ్స్ కూడా. భీమ్స్ ఏంటంటే సార్, భీమ్స్ మేము కలిసే టైంకి రోజు ఆఫీస్కు పిలిపించారు మన భాష గారు, మన కీరవాణి గారి భాష గారు తీసుకొచ్చారు. మా ఇద్దరికి మధ్యలో మీడియేటర్ ఫస్ట్ అతను పరిచయం చేసింది. మన సబ్జెక్టు భాష గారికి నచ్చి, భీమ్స్ గారు అయితే బాగుంటారు సార్ దీనికి, తనే సజెస్ట్ చేశాడు. అంతకుముందు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండే, తనని అన్నాను, తను ఎందుకో సెట్ అవ్వలేదు. మనాడే తను కూడా, తనకెందుకో సెట్ అవ్వలేదు, పక్కకి వెళ్ళాడు. ఇతను భీమ్స్ని పరిచయం చేసిన తర్వాత ఓకే, భీమ్స్ వచ్చి నా ముందు కూర్చొని, ఏంటి స్వామి ఏం చేస్తున్నారంటే, అతను చాలా అన్నట్టుగానే ఉండే. ఎప్పుడైతే నేను ఈ పేరు చెప్పాను, టక్కున సిట్ అయిపోయాను. ఓకే. అయిపోయి తనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ తాతని చంపింది రజాకార్లే. భీమ్స్కా? అవునా? వాళ్ళ సొంత తాతని వాళ్ళ ఫ్యామిలీ ముందే నరికి చంపింది రజాకార్. తనకుంది, తనకు బర్నింగ్ ఉంది.
ఓహో. సో కాబట్టి నేను ఎప్పుడైతే ఆ పేరు చెప్పాను నేను చేస్తా సార్ అని అతనికి అప్పటి నుంచి స్టార్టింగ్లో కొంచెం వీళ్ళు ఇంత పెద్ద చేయగలరా అన్న డౌట్ ఉండే. తర్వాత ఎప్పుడైతే నా వర్క్ చూశాడో మొత్తం మారిపోయాడు. ఇంకా తను బాగా ఎఫర్ట్స్ అందరికి మీరు మీ వర్క్తోనే అందరికి చూపించారు. 100% సార్. నేను అందుకనే నేను ఒకటే అనుకుంటాను, మీరు నన్ను పట్టించుకోకపోయినా నా పని చూస్తే మీరే పట్టించుకుంటారు నాకు అర్థమైపోతుంది. అంతే. నేను అందుకనే నేను అది ఇది ఎప్పుడైనా అది ఇది అలా అపియరెన్స్ కాదు, వర్క్ అపియరెన్స్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా మీరు పట్టించుకుంటారు. ఇది కూడా అంతే, బీమ్స్ కూడా నాకు అలా హెల్పింగ్. ఈ సినిమాకి అతను ఒక అసెట్ అనుకోవచ్చా టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు? 100%. ఈరోజు ఆర్ఆర్ వస్తుంది సార్, ప్రాణం పెడుతున్నాడు అక్కడ కూర్చొని, నన్ను అక్కడే కూర్చోబెట్టి ఎటు కదలకుండా మీకేం కావాలో చెప్పండి, మీకేం కావాలో చెప్పండి అని. ఓకే. నాకేం కావాలో అది దానికి నేను కావాలనుకున్న దాన్ని. ఇక్కడ గొప్పతనం ఏంటి సార్ అంటే, ఒక టెక్నీషియన్కి అదృష్టం ఏంటంటే మన మనసులో ఉన్నది చెప్పగానే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే టెక్నీషియన్ దొరకడం చాలా అదృష్టం. నాకు అక్కడ బీమ్స్ విషయంలో జరిగింది. నాకు ఇలా కావాలి అని చెప్పగానే కథ అందులోకి వెళ్ళిపోతాను. ఓకే సార్ వెళ్ళిపోతాను అని మళ్ళీ తను సాటిస్ఫై అయ్యేదాకా చేస్తాడు. అలా చేస్తున్నాడు. మీరు చూడండి, నిన్న తమిళ్లో ట్రైలర్ రిలీజ్ చేశాం. అక్కడ అతను మనోజ్ గారు ప్రొడ్యూసర్ ఒక అతను గెస్ట్కి వచ్చారు. ఆయన మాట్లాడుతూ మీరు తెలుగుకే కాదు మాకు కూడా చెయ్యాలి,